ఈ పోటీ ఫస్ట్ ఈ స్ట్రైనర్లో వేసేసుకొని చక్కగా ట్యాప్ కింద కడిగేసుకోవాలి. పోటీ స్మెల్ వస్తుంది కదా ఎక్కువ. ఇక్కడ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే స్మెల్ అంతా పోతుంది అన్నమాట. చక్కగా మళ్ళీ ఇది వాటర్ అంతా తీసేసుకోవాలి. మళ్ళీ వేడి నీళ్ళు పోసుకొని అట్లా ఒక 4-5 సార్లు కడిగేసుకోవాలి. ఆల్రెడీ మనం మామూలుగా కూడా వేడి నీళ్ళు కాకుండా కూడా కడుక్కోవాలి. ఇలా కూడా కడుక్కోవాలి, ఎందుకంటే బోటీ స్మెల్ వస్తుంది కాబట్టి. కింద గిన్నె పెట్టేసుకొని పైన వడబుట్టలో ఇది వేసేసాను. ఆల్రెడీ 4-5 సార్లు వేడి నీళ్ళతో కడిగేసాను. ఇలా వేడి నీళ్ళు పైనుంచి పోసాను. ఇప్పుడు బోటీ కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇక కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కూర ఎలా చేయాలో చూద్దాం. కానీ బోటీ బాగుంటుంది కానండి, నేను స్మెల్కి క్లీన్ చేయలేక నచ్చదు కదా చాలామందికి. కానీ ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన బోటీ వేసేసుకోవాలి. ఇది కొంచెమే అన్నమాట, కుక్కర్ కూడా పెద్దది కాబట్టి మనకి కొంచెం లాగా కనబడుతుంది. అయినా నేను కొంచెమే తెప్పించాను, 1/2 కేజీ తెప్పించాను. 1/2 కేజీలో అదంతా వేస్ట్ అంతా కడిగేసి తీసేసేటప్పటికి ఎంత అయింది. దాన్ని ఉడకబెట్టేటప్పటికి మరీ కొంచెం అయింది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసి వండాం కదా, ఉడకబెట్టాం కదా, ఇప్పుడు కావాల్సినంత కొంచెం వేసుకోండి. పసుపు అయితే వేయాల్సిన లేదు. కొంచెం కారం, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 4-5 విజిల్స్ రావాలి. చూసారా చక్కగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది కదా, ఇది కొంచెం సేపు మామూలుగా పెట్టేసుకుంటే అయిపోతుంది. స్టవ్ మీద పెట్టుకోండి. కానీ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది అంటున్నారు కదా. చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా గోంగూర బోటీ తినేదాన్ని. ఇప్పుడు ఈరోజు తినాలనిపించింది చాలా రోజుల తర్వాత, అందుకని తెమ్మన్నాను అనమాట. నాకులాగా మీకు ఎంతమందికి ఇష్టం బోటీ కర్రీ కామెంట్ చేయండి. దీనిలో కొంచెం పొడి మసాలా వేసేసుకున్నాం. పొడి మసాలా అంటే ఇదే గరం మసాలా నేను చేసుకునేది అనమాట. ఓకే, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే, బోటీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు లాంగ్ వీడియో నా ఛానల్లో పెడతాను, చూడండి. మనీ అయ్యానికి ఛానల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు.